Hi, this is Priya. Welcome to My TV News. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ సేవలను కొనియాడిన రాజకీయ పార్టీల నేతలు. బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అన్న తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గత ఎన్నికలలో ఇచ్చిన హామీకి కాంగ్రెస్ కట్టుబడి ఉండాలి అని డిమాండ్. 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ ధర్నాలు చేస్తూ ఉండడం హాస్యాస్పదంగా ఉందన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేకపోతున్నారు అని ఆరోపణ. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళి అర్పించారు. ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ మార్గ్లో ఉన్న మన్మోహన్ నివాసంలో ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పించిన అనంతరం ఆయన భార్యతో మోదీ మాట్లాడారు. डॉक्टर मनमोहन सिंह जी के निधन ने हम सभी के हृदय को गहरी पीड़ा पहुंचाई है. उनका जाना एक राष्ट्र के रूप में भी हमारे लिए बहुत बड़ी क्षति है. బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చాకే స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల అమలుపై గత కొన్ని ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉండాలన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయన్నారు. కానీ బీసీ రిజర్వేషన్ల పెంపుపై స్పష్టత లేకుండా ఎన్నికలు నిర్వహిస్తే ఎలా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ చెప్పింది అని గుర్తు చేశారు. బీసీల జనాభా ఎంతో తెలియకుండా హామీ ఎలా ఇచ్చారని నిలదీశారు. డిమాండ్గా ఉన్నటువంటి బీసీలకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాన్ని స్పష్టత ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్ళడానికి వీల్లేదని చెప్పి ఇప్పటి వరకు బీసీ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరం కూడా కూర్చొని చర్చించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చింది. ఏమని? బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలతో పాటు స్థానిక సంస్థల్లో ఏపీలో కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల బాధుడితో ప్రజలపై భారం మోపుతుంది అని వైసీపీ ధర్నాలు ఆందోళనలు చేపడుతుండడం పట్ల మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పందించారు. చంద్రబాబు చేసిన అభివృద్ధిని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ ధర్నాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ధర్నాలు ఎందుకు చేస్తున్నారని, ప్రజలే జగన్ని నిలదీస్తున్నారని వెల్లడించారు. ఆనాడు పరదాల మాటన నక్కి ఇప్పుడొచ్చి ధర్నాలు చేస్తున్నారా అని విమర్శించారు. కరెంట్లు విపరీతంగా పెంచేస్తున్నారు అని ఒక దొంగేడుపులు ఏడుస్తున్నారు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో 10 సార్లు కరెంటు బిల్లు పెంచిన పాపం ఎవరిది? సైకో జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి 10 సార్లు కరెంటు బిల్లులు పెంచి దాదాపు వినియోగదారుల మీద 32,000 కోట్లు భారం వేసి ఈరోజు అతన్ని ప్రజలు చీకొట్టి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పక్కకు జరిపేశారు. అట్లాంటి ఆయన 11 సీట్లతో 11వ తేదీన ఉదయం 11 గంటలకు బయటకు వచ్చి ధర్నాలు మొదలుపెట్టారు. ఏదో పెద్ద వాళ్ళు చేస్తున్నటువంటి నీతి నిజాయితీ కార్యక్రమాల్లాగా. అసలు చూసిన జనాలు కూడా సిగ్గుపడుతున్నారు. అసలు దేనికి వీళ్ళు బయటకు వచ్చి ధర్నా చేస్తున్నారు అని. నువ్వే 10 సార్లు కరెంటు బిల్లులు పెంచేసి ఈ 6 నెలల్లో మా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పెంచారా? ఈ ప్రభుత్వం ఏమైనా పెంచిందా? పెంచకపోతే కానీ నువ్వు గజనీవి. ఎన్నికల ముందు నాణ్యమైన విద్యుత్ ఇస్తానని, విద్యుత్ ఛార్జీలు పెంచబోనని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలపై 15,000 కోట్ల రూపాయల భారం మోపడం దారుణమని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం విమర్శించారు. దీన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టినట్లు చెప్పారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా గోదావరి గట్టు కరెంట్ ఆఫీస్ దగ్గర భరత్రాం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే రావుతి సూర్యప్రకాష్ రావు, వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ గూడూరి శ్రీనివాస్, రుడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్టీ నాయకులు నక్కా గణేష్, అడప శ్రీహరి, గుర్రం గౌతమ్, గిరిజాల బాబు, పోలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు తెలియజేయాలి. ప్రజాపక్షాన అంటే వాయిస్లెస్ గా ఉన్నటువంటి ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి
పాత్ర పోషిస్తుంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాట ఏంటి? ఆయన నాణ్యమైన విద్యుత్ ఇస్తాను, కరెంటు ఛార్జీలు పెంచబోను అని నొక్కి వక్కాని చెప్పాడు. మరి ఇవాళ ఏం జరుగుతోంది? ఇదే చంద్రబాబు నాయుడు గారు చరిత్రహీనుడు కిందన గతంలో మనకు అందరికీ గుర్తుంది, హైదరాబాద్ బషీర్బాగ్ లో 3 వ్యక్తుల్ని కాల్చి చంపిన ఉదంతం కూడా ఇంకా ఎవరు కూడా ప్రజలు మర్చిపోలేదు. అది కూడా కరెంటు ఛార్జీల పెంపు పైన ప్రజా ఆగ్రహానికి గురయ్యారు. మరి ఇవాళ వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా కదం తొక్కి ఇవాళ ఎస్సీ ఆఫీసుల దగ్గరకు వచ్చి డిఈ ఆఫీసులు, ఏడీఈ ఆఫీసులు, సిఎండి ఆఫీసుల దగ్గరకు వెళ్లి నిరసన కార్యక్రమం చేపట్టి మీరు ఏదైతే కరెంటు ఛార్జీలు పెంచారో బేషరతుగా తగ్గించాలని ఇవాళ వైఎస్ఆర్సీపీ తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా మీరు ఉపసంహరించుకోకపోతే ప్రజా ఆగ్రహానికి గురి అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా ప్రజలకు మరింత మంచి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఇప్పటికే ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా పథకాలు ఇచ్చేవారు. ఇప్పుడు ఈ గడిచిన 7 నెలల్లో ఒక్క పథకం కూడా సరిగ్గా రాక ప్రజలు విలవిల్లాడుతూ ఉన్నారు. ఇవాళ వ్యాపారస్తులు చూస్తే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దసరా అయింది, దీపావళి అయింది, నిన్న క్రిస్మస్ అయింది, ఎవరికి కూడా వ్యాపారాలు లేవు, మరి ప్రజల దగ్గర డబ్బులు లేవు. ఈ రకమైన దారుణమైన పరిస్థితులకి నెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకుని మీరు కరెంటు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తాం. ఆటో కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తూ వారికి అండగా ఉంటానని భాజపా గాజువాక సమన్వయకర్త కర్ణం రెడ్డి నరసింహారావు అన్నారు. పాత కర్ణవాలిపాలెం పార్టీ కార్యాలయంలో గాజువాక పారిశ్రామిక ప్రాంతం 86 ఆటో సంఘాల ఆధ్వర్యంలో సంఘం 9వ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి నరసింహారావు మాట్లాడుతూ ఆటోలను నడుపుకుంటూ జీవనాధారం సాగిస్తున్న కార్మికులకు ప్రభుత్వ పరంగా తోడ్పాటు అందిస్తామని తెలిపారు. కార్మికులకు ఎలాంటి కష్టాలు ఎదురైనా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు జరిగిన కార్యక్రమంలో బొడ్డి నరేష్, ఆళ్ల జగదీష్, బొమ్మన అప్పలరెడ్డి, శ్రీను, పాల అప్పలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనకి ఏంటంటే ప్రతి ఒక్క స్కూల్ పిల్లలకి ఇప్పుడు ఆటోలు ఉన్నాయండి, రోడ్డు మీద తిరిగిన ఆటోలు ఉన్నాయి సార్. ప్రతి ఒక్కరు కూడా మన కస్టమర్ ఏంటంటే రికార్డ్స్ అన్ని పెర్ఫెక్ట్ గా ఉంచుకోవాలండి. కస్టమర్ తమ విలువైన వస్తువులు అవి ఆటోలో మర్చిపోతే అవి చాలా జాగ్రత్తగా మనం డిపార్ట్మెంట్ కి అందజేస్తాము. దానివల్ల ఈ రోజు మన హైదరాబాద్ స్టాండ్కి సిటీలో కానీ స్టేట్ లో కానీ ఒక మంచి పేరు ఉందండి. అదేంటంటే అది మీ అందరూ సహకారంతో ఈ రోజు మనం 2017 చేసాం, 2019లో చేసాం, మొన్న 2022లో చేసాం. ఈ యొక్క మనకేంటంటే ర్యాలీలు మనకేంటంటే ముగ్గురినే తెచ్చుకోవాలని చెప్తున్నాను. కానీ ముగ్గురిని తెచ్చుకుని జరగవచ్చు మినిమం 6 నుంచి 8 మంది డిపార్ట్మెంట్ తో మాట్లాడడం జరిగిందండి. ఒక పెద్ద సమూహమే, ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే నాయకులంతా ఉన్నారు ఖచ్చితంగా మీకు సహాయం చేయడానికి. ముఖ్యంగా ఆటో యూనియన్ సోదరులకి మరి మీకు పిఎఫ్ఈఎస్ఎల్ ఏ ఉండవు కాబట్టి అసంఘటిత కార్మికులకు వస్తారు కాబట్టి మీకు గవర్నమెంట్ పథకాలు చాలా ఉన్నాయి. గతంలో కూడా చెప్పడం జరిగింది, ఇప్పటికీ కూడా కొంతమంది తీసుకోలేదు అనుకుంటున్నాం. మీరు ఈ శ్రమ్ కార్డ్స్ తీసుకోవచ్చు. దానివల్ల అనుకోకుండా ప్రమాదం జరిగితే 1 లక్ష రూపాయలు వస్తుంది. అదేవిధంగా అనుకోకుండా మరణిస్తే 2 లక్షల రూపాయలు మన వారసులకు వస్తాయి. దాంతోపాటు ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంది. మీకు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అంత తెల్ల రేషన్ కార్డు వాడుతుంది కాబట్టి వైట్ రేషన్ కార్డు కాబట్టి ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకుంటే 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో కూడా ఉచితంగా వైద్యం వస్తుంది. మన ఆంధ్రలోనే కాదు మిగతా భారతదేశ వ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లో కూడా మీకు ఉచితంగా వైద్య సదుపాయం కల్పిస్తుంది. అలాగే మీ ఇంట్లో మహిళల పేరు మీద ఇప్పటి వరకు గ్యాస్ కనెక్షన్ లేకపోతే మీకు ఉజ్వల పథకం ద్వారా ఇప్పుడు దీపం 2 పథకం వస్తుంది త్వరలో. దాని ద్వారా 7,000 రూపాయలు విలువ చేసే గ్యాస్ స్టవ్, బండ మొత్తం రెగ్యులేటర్తో సహా పూర్తిగా ఉచితంగా వస్తుంది. దానిపైన మీకు నెల నెల మీరు మళ్ళీ గ్యాస్ కొనుక్కునేటప్పుడు సబ్సిడీ కూడా వస్తుంది. ఇలాంటి పథకాలు చాలా ఉన్నాయి, 160 పథకాలు ఉన్నాయి. చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కూటమి ప్రభుత్వం అక్కడ కేంద్రంలోను ఇక్కడ రాష్ట్రంలోను కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి మీకు ఏ సమస్యలు వచ్చినా సరే మాకు తెలియజేయండి. ఖచ్చితంగా మా వంతు సహకారాలు ఎల్లప్పుడూ మీకు ఉంటాయని తెలియజేసుకుంటూ పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు సబ్ స్టేషన్ వద్ద
పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అనంతరం స్థానిక ఎండీఓ ఆఫీస్ వద్ద మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అక్కడి నుండి సబ్స్టేషన్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ స్థాయిలో పార్టీ నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రధానమంత్రిలో వివాదరహితుడు, అది ఎవరితో గొడవలేదు, శాంతి కాముకుడు, ఆర్థికవేత్త, ఆర్థిక నిపుణుడు, రాజనీతిజ్ఞుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు అన్నమాట ఆయన. అలాగే పేదలకి సంక్షేమం ఇచ్చి ఆ సంక్షేమం ద్వారా సమానత్వం తీసుకొచ్చి ఆ సమానత్వం ద్వారా అభివృద్ధి తీసుకొచ్చి భారతదేశాన్ని అన్ని విధాలుగా అన్ని కోణముల నుంచి కూడా అభివృద్ధి చేయాలని తప్పించిన గొప్ప వ్యక్తి ఆయన. 1972లోనే అప్పటి ప్రధానమంత్రికి ఆర్థిక సలహాదారుడిగా ఉన్నాడు. 1972లోనే అప్పటి ప్రధానమంత్రికి ఆర్థిక సలహాదారుగా ఉన్నారు. అదేవిధంగా 1991లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు ఆయన ఆర్థిక శాఖ మంత్రి. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు ఆయన ఆర్థిక శాఖ మంత్రి. గొప్ప సంస్కరణవాది అన్నమాట. ఆయన చేపట్టిన సంస్కరణలే ఈ రోజు భారతదేశము ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తుందంట. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలి అని గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు రద్దు చేయాలి అని పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించి పట్టణంలోని విద్యుత్ కార్యాలయాన్ని చేరుకున్నారు. అనంతరం విద్యుత్ సబ్స్టేషన్లో విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రం అందించారు. 6 నెలల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి అనేక హామీలను తుంగలో తొక్కి ఆ క్రమంలోనే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని, వివిధ ఓవర్ హెడ్ ఛార్జెస్ కూడా తీసేస్తామని, ఎవరికి వారే వ్యక్తిగతంగా విద్యుత్ తయారు చేసుకునే దానికి ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉంటుందని ఇచ్చినటువంటి హామీలను నేడు తుంగలో తొక్కి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో బీజేపీ మండల అధ్యక్షుల ఎన్నిక మరియు నియామక కార్యక్రమం మన్యం జిల్లా ఎన్నికల అధికారి రెడ్డి పావని మరియు జిల్లా అధ్యక్షుడు ద్వారపు రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సాలూరు రూరల్ మరియు టౌన్ కొత్త అధ్యక్షులను ఎన్నుకున్నారు. సాలూరు టౌన్ బీజేపీ అధ్యక్షులుగా వానపల్లి మురళీకృష్ణ, రూరల్ అధ్యక్షులుగా బోలే జనార్దన్ రావులను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దలందరూ కూడా మన గౌరవనీయులు మహారాజశ్రీ జిల్లా ప్రెసిడెంట్ గారు శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా మన రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి జిల్లా ఎన్నికల అధికారి మహారాజశ్రీ గౌరవనీయులైన శ్రీమతి రెడ్డి పావని గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మన కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ గోర్లు బాలాజీరావు గారికి, అదేవిధంగా మన మండల అధ్యక్షులు గౌరవనీయులు రెడ్డి సింహార్థం గారికి, అదేవిధంగా సింహార్థం నాయక్ గారికి అందరూ కూడా నా హృదయపూర్వక. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా చిత్తూరు జిల్లా కుప్పంలోని వైసీపీ నేతలు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యుత్ ఛార్జీలను పెంచుతుందన్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టడం జరిగిందన్నారు. హామీ కూడా నెరవేర్చకపోగా ప్రజల్ని మభ్యపెడుతూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఎవరికి తెలియకుండా ఈరోజు వారు ఇచ్చినటువంటి ప్రధానమైన హామీ కరెంట్ ఛార్జీలు పెంచబోము, వీలైతే కరెంట్ ఛార్జీలు కూడా తగ్గిస్తాము అని ఏదైతే మరి అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కాదు 10-15 సార్లు పలు చోట్ల కూడా ఆయన చెప్పడం జరిగింది. దాన్ని ఏ రకంగా పట్టించుకోకుండా మరి ఒక్కసారి కాదు 2 సార్లు ఇప్పటికే కరెంట్ ఛార్జీలు పెంచి 6,000 కోట్ల దాకా ప్రజల మీద భారం వేశారు. అంతేకాకుండా డిస్కామ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిస్కామ్లని కూడా పేమెంట్లు సరిగ్గా ఇవ్వకుండా ఇది వరకు డిస్కామ్ దివాలా తీసేటటువంటి పరిస్థితి కూడా తీసుకొని పోయింది మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే. కాబట్టి మేము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఇక్కడ కుప్పంలో కూడా ప్రజలందరికీ కూడా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వారికి తెలుపుతూ
ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి ప్రజలపై విద్యుత్ భారం మోపడం సరికాదు అని పెందుర్తి మాజీ శాసనసభ్యుడు అన్నంరెడ్డి ఆదిప్ రాజు అన్నారు. ప్రజలపై మోపిన విద్యుత్ భారాన్ని తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేస్తూ పార్టీ ఆధ్వర్యంలో పెందుర్తిలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిప్ రాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ప్రజలందరూ ఓట్లు వేసి గెలిపిస్తే ప్రజలపై 5 ఏళ్లు ఎటువంటి భారం మోపమంటూ చెప్పిన చంద్రబాబు మాట మార్చారని ఆరోపించారు. అదనపు భారాన్ని ఇవాళ విద్యుత్ ఛార్జీల ద్వారా మీరు ప్రజల మీద వేస్తున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో అనేక మీటింగుల్లో నేరుగా ఆయన చెప్పడం జరిగింది, విద్యుత్ ఛార్జీల మీద ₹1 కూడా పెంచబోము, నాణ్యమైనటువంటి విద్యుత్ని మీ అందరికి కూడా అందిస్తామని చెప్పారు. కానీ ఈరోజు ఆ హామీని అప్పుడే పక్కన పెట్టేసి ఇవాళ 15,000 కోట్లు 15,485 కోట్ల రూపాయలని ఇవాళ విద్యుత్ ఛార్జీల ద్వారా ప్రజల మీద భారం మోపుతున్నారంటే ఇది చిన్న విషయం కాదు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ మీరు అనుకుంటున్నారేమో ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి వంగా గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పట్టణ వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి అగ్రహారం సబ్స్టేషన్ వరకు ర్యాలీ చేపట్టారు. పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలి అని విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రం అందించారు. వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ ర్యాలీలో జెడ్పీటీసీ వైస్ చైర్మన్ బుర్రా ఆనుబాబు, గండేపల్లి బాబీ, కొప్పన శివ, జవ్వాది కృష్ణ, మాధవరావు, ఆనాల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. సోలార్ విద్యుత్ని కూడా ప్రజలందరి చేత కూడా ఉత్పత్తి చేయించి తిరిగి వారే అమ్ముకునేలా చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు వాస్తవం చూసినట్లయితే మరి ప్రజలపై ఇప్పటికే ఈ 2 నెలల్లోనే కూడా నవంబరు డిసెంబర్కి వచ్చేటప్పటికి 15,000 కోట్ల పైబడి ప్రజలపై భారాన్ని మోపడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి ప్రభుత్వం కల్పించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కల్పించిన 200 యూనిట్ని కూడా రద్దు చేస్తున్నట్టుగా తెలియడం వచ్చింది. అదేవిధంగా వ్యవసాయదారులు పంపు సెట్లకి కట్టుకుంటే కనెక్షన్లు ఇవ్వటం లేదు. అదేవిధంగా వ్యవసాయదారులకి 9 గంటల కరెంట్ ఇవ్వటం లేదు. మరి కరెంట్ కట్లు అయితే అక్కడక్కడ ఆల్రెడీ చలికాలమైన సరే. అల్లూరు జిల్లా అరకు లోయలో వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కరెంటు ఛార్జీల బాధుడిపై అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో పోరుబాటు చేపట్టారు. అరకులోయ ప్రధాన రహదారి మీదుగా ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఎమ్మెల్సీ డాక్టర్ కుంభ రవిబాబు, విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర వైసీపీ శ్రేణులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాజ్యసభ సభ్యుడు మేడ రఘునాథ్ రెడ్డి, అన్నమయ్య జిల్లా వైసీపీ అధ్యక్షుడు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎన్బి బంగ్లా నుండి విద్యుత్ సబ్స్టేషన్ వరకు నిరసన ర్యాలీ సాగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి అని డిమాండ్ చేశారు. వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం విద్యుత్ ఏఈడీఈలకు వినతి పత్రం సమర్పించారు. అబద్ధ ప్రచారాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన. ప్రజలను వాళ్ళు నమ్మించగలిగారు. ఎందుకంటే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఇంకా బాగా చేస్తారని ఒక నమ్మించగలిగారు. అందువల్ల ఈ రాష్ట్రంలో వాళ్ళ అధికారంలోకి వచ్చి దాదాపు 6 మాసాలు అయింది. 6 మాసాల వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం చేయనిండి బాగా చేస్తే చేయనిండి సలహాలు ఇస్తామనే ఆలోచనతో ఉన్నారు. దాదాపు 6 మాసాలైనా ఆయన ఇచ్చిన సూపర్ 6 అన్నాడు, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ముఖ్యంగా రైతాంగానికి కావచ్చు. ఈరోజు నిజంగా విద్యుత్ ఛార్జీలు ఆయన ఎన్నికల ముందు ఒకటే మాట చెప్పాడు, మేము అధికారంలోకి వస్తే తెలుగు జాతి ప్రకాశం, తెలుగు భాష వికాసం ధ్యేయంగా 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహిస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షుడు, ఏపీ తొలి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. అవనిగడ్డలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 28, 29 తేదీల్లో విజయవాడ కేబిఎన్ కళాశాల ప్రపంచ తెలుగు రచయితల సంఘం, కాకరపర్తి భావనారాయణ కళాశాల కృష్ణా జిల్లా రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మహాసభలను సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతులపాటి వెంకటరమణ ప్రారంభిస్తారని తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ముఖ్య అతిథులుగా విచ్చేసినట్లు తెలిపారు.
6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడ నగరంలోని కాకరపర్తి భావనారాయణ కళాశాలలో 28, 29 తేదీలో జరగనున్నాయి. 28వ తేదీన ఈ మహాసభల్ని సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గారు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు, ఉపసభాపతి శ్రీ రఘురామకృష్ణరాజు గారు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. అనేక మంది ప్రసిద్ధ కవులు, రచయితలు ఈ సభల్లో పాలు పంచుకుంటున్నారు. దాదాపు 1400 మంది రచయితలు ప్రతినిధులుగా నమోదు చేసుకోవటం జరిగింది. అలాగే ఈ సభల్లో ప్రత్యేకమైన విషయం ఏంటంటే యువ కవులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి వివిధ సాహిత్య ప్రక్రియల్లో శిక్షణా తరగతులు కూడా నిర్వహిస్తున్నాం. దాదాపు 300 మంది విద్యార్థులు ఈ సభల్లో పాల్గొంటూ తమకున్న కవితా శక్తిని పెంపొందించుకునే ప్రయత్నం కూడా చేయనున్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణ మీద యువ కవుల కవి సమ్మేళనం కూడా ఏర్పాటు చేశాం. ఈ రకంగా వాళ్ళ తెలుగు జాతి ప్రకాశం, తెలుగు భాష వికాసం అన్న ధ్యేయంతో ఈ రచయిత మహాసభలు ఏర్పాటు చేస్తాం. ఈ సభలను అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడమే కోస్టల్ బ్యాంక్ లక్ష్యమని ఆ బ్యాంక్ కూర్మనపాలెం శాఖ మేనేజర్ బి ప్రసాదరావు అన్నారు. బ్యాంక్ స్థాపించిన 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బ్యాంక్ ఆవరణలో రజతోత్సవ వేడుకలు నిర్వహించారు. ఉదయం ఉచిత వైద్య శిబిరం ద్వారా పేదలకు వైద్య సేవలు అందించారు. సాయంత్రం జరిగిన కార్యక్రమంలో వార్షిక క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బియ్యం మాట్లాడుతూ 5 ఏళ్ల క్రితం ఇక్కడ ఏర్పాటు చేసిన శాఖలో 3000 పైగా చిలుకు కస్టమర్లు ఉన్నారని చెప్పారు. రుణాలు మంజూరు, ఇతర సేవలను సమర్థవంతంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ ఆర్ వాసు, సిఎస్ఓ రమేష్ తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్ పెట్టి 25 సంవత్సరాలు అయింది. ఈ 25 సంవత్సరాల్లో మనం ప్రతి ఒక్కరికి ఆర్టీజీఎస్, నెఫ్ట్, యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. అదేవిధంగా ఐటీ రిటర్న్స్ లేకుండా 25 లక్షల వరకు మన హోమ్ లోన్ సదుపాయం ఉన్నది. ప్రతి ఒక్కరికి చిన్న సన్నకారు రైతులకు కూడా లోన్ ఇష్యూ చేస్తున్నాం. ఏదైనా కూడా మనం సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తున్నాం. మిగతా నేషనల్ బ్యాంక్ లీడ్గా పనిచేస్తున్నాం. అంటే పారిశ్రామిక ప్రాంతం కదా, లేబర్ ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళకి ఏ విధంగా చిన్న లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చిన్న వ్యాపారులకి మనం పర్సనల్ లోన్స్ అట్లా ఇస్తూ ఉంటున్నాం అన్నమాట. ఒక 100 మంది వరకు పరీక్షలు చేయించడం జరిగింది. వార్తలోని ముఖ్యాంశాలు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ప్రధాని మోదీ. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ సేవలను కొనియాడిన రాజకీయ పార్టీల నేతలు. బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అన్న తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గత ఎన్నికలలో ఇచ్చిన హామీకి కాంగ్రెస్ కట్టుబడి ఉండాలి అని డిమాండ్. 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ ధర్నాలు చేస్తూ ఉండడం హాస్యాస్పదంగా ఉందన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేకపోతున్నారు అని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్.